గొర్రెల మందను చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అందులో ఉల్వర్ అనే అతను హెన్రీ అనే తన కొడుకుతో కలిసి గొర్రెలను మేపుతూ ఉంటాడు. హెన్రీ గొర్రెలు మేపడంలో చాలా షార్ప్ గా ఉంటాడు. ఉల్వార్ ఇంకో కొడుకు పేరు యంగర్, అతనికి గొర్రెల పెంపకం ఇష్టం ఉండదు. పైగా అతను సరిగ్గా నడవలేడు కూడా. అయితే అతనికి హెన్రీ అంటే చాలా అసూయ. అందువల్ల హెన్రీ గొర్రె పిల్లను చంపేస్తాడు. హెన్రీ ఇంటికి తిరిగి రాగానే అతనికి చాలా తేడాగా అనిపిస్తుంది. లోపలికి రాగానే యంగర్ హెన్రీని భయపిస్తాడు. హెన్రీ చాలా భయపడిపోతాడు. ఇంతలో తన హౌస్ మేట్ వచ్చి లోయలో పడిపోవడం వలన మీ ఫాదర్ చనిపోయాడని చెప్తుంది. ఆమె యంగర్ని బాగా తిడుతుంది. ఎందుకంటే హెన్రీ చాలా భయపడిపోతాడు. ఇప్పుడు అతనికి గొర్రెలు అంటేనే వణుకు పుడుతుంది. ఇక్కడ మూవీ 15 సంవత్సరాల ముందుకు షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు అతను చాలా పెద్దవాడైపోయింటాడు. ఇంటికి తిరిగి వస్తుండగా అతని కారు గొర్రెల మధ్యలో ఇరుక్కుని ఉంటుంది. అయితే అతను ఇప్పటికి కూడా గొర్రెలను చూసి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్లి మొత్తం తిరిగి చూస్తాడు. ఎత్తులో తన హౌస్మేటు హెన్రీని చూసి ఆమె చాలా చాలా సంతోషపడిపోతుంది. ఇంతలో యంగర్ని చూపిస్తారు. అతను ఒక స్పీచ్ కు రెడీ అవుతుంటాడు. హెన్రీ అక్కడికి వస్తాడు. యంగర్కి అతను ఇక్కడికి రావడం ఇష్టం ఉండదు. నేను ఇక్కడికి థెరపిస్ కోసం వచ్చాను. నాకు గొర్రెలు అంటే ఇంకా భయం పోలేదు. నాకు భయం పోవాలంటే నేను గొర్రెల మధ్యలోనే ఉండాలి అని అంటాడు. తర్వాత సీన్లులో గ్రాంట్ ఎక్స్ అనే పర్యావరణ కార్యకర్తలను చూపిస్తారు. వాళ్ల ముందు కొంతమంది డాక్టర్లు ఉంటారు. గ్రాంట్కు వాళ్లు ఏదో తప్పు చేస్తున్నారని అనిపిస్తుంది. వాళ్ల సామాన్ల నుండి అతను ఒక బాక్స్ ఎత్తుకెళ్లిపోతాడు. డాక్టర్లు వాళ్లను వెంబడిస్తారు. అయితే గ్రాండ్ ఎక్స్ ఒక అడవిలో దాక్కుంటారు. ఎక్స్ నీ వల్ల నేను కూడా ఇరుక్కున్నాను అని అంటుంది. అయితే గ్రాంట్ వాళ్లు ఏదో తప్పు చేస్తున్నారు, గొర్రెల మీద ఏదో ప్రయోగం చేస్తున్నారు, అది చాలా ప్రమాదకరమని అంటాడు. ఇంతలో డాక్టర్ల మనసులు అక్కడికి వచ్చే శబ్దాన్ని విని అక్కడి నుండి పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుతూ ఒక రాయిని తాకి కింద పడిపోతాడు. అప్పుడు ఆ బాక్స్ పగిలిపోతుంది. ఆ బాక్స్లో నుంచి ఒక గొర్రె పిల్ల వస్తుంది. ఆ గొర్రెపిల్ల చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత అతనిపై దాడి చేస్తుంది. దాడి చేసి అతని కొరుకుతుంది. అప్పుడు అతను ఒక కర్ర తీసుకుని దాన్ని కొట్టి తనకు తాను రక్షించుకుంటాడు. ఇటువైపు ఎంట్రీ యంగర్ని చూపిస్తారు. ఎంట్రీకి ఆ ఇంట్లో జరిగే పనులు ఏవీ నచ్చవు. ఎందుకంటే యంగర్ గొర్రెలు వ్యాపారం చేస్తూ చాలా పెద్దవాడే ఉంటాడు. ఇంకోవైపు ఆ చిన్న గొర్రె పిల్ల ఊరు వైపు వస్తుంది. అక్కడ ఒక పెద్ద గొర్రెపై దాడి చేసి దాని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు మేక్ ఎంట్రీతో తన మేనేజర్ టక్కర్తో కలిసి తన గొర్రెల ఫామ్ తిరిగి చూసి రమ్మని చెబుతుంది. వాళ్లు కారులో వెళుతున్నప్పుడు వాళ్ల కారుకి ఒక గొర్రె అడ్డం వస్తుంది. ఎంట్రీ చాలా భయపడిపోతాడు. కానీ టక్కర్ కారు దిగి దాన్ని అడ్డు తప్పించడానికి వెళ్తాడు. అప్పుడు ఈలోగా ఎక్స్ వాళ్ల గన్ను గురిపెడుతుంది. ఎందుకంటే వాళ్ల సహాయంతో అతని ఫ్రెండుని వెతకాలనుకుంటుంది. వాళ్లు అడవిలో వెతుకుతారు కానీ ఎక్కడ తన ఫ్రెండు కనపడడు. అయితే టక్కర్ ఆమెను కూల్ చేసి తన దగ్గర ఉన్న గను తీసుకుంటాడు. ఎక్స్ అక్కడ జరిగే రీసెర్చ్ గురించి వాళ్లకి చెబుతుంది. అప్పుడు టక్కర్కు ఒక ఇంట్లో మంటలు రావడం చూస్తాడు. అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్లి చూడగానే ఆ ఇంట్లో సామానంతా చెల్లాచెదురుగా పడి ఉంటాయి. ఈలోగా అక్కడికి ఒక గొర్రె వస్తుంది. ఆ గొర్రె మూతి నిండా రక్తం ఉంటుంది. అది వాళ్ల మీద దాడి చేసేలోక వీళ్లు ఒక రూంలోకి వెళ్లి దాక్కుంటారు. ఆ రూంలో ఆ ఇంటి ఓనర్ డెడ్ బాడీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ గొర్రె తలుపులకు కన్నం చేసి లోపలికి చూస్తుంది. అప్పుడు టక్కర్ దగ్గర ఉన్న గన్నుతో దాన్ని చంపేస్తాడు. ఇప్పుడు వాళ్లు బయటికి వస్తారు. చాలా గొర్రెలు ఎక్కడ ఉంటాయి? ఎలాగో కార్లోకి ఎక్కిస్తారు. టక్కర్ కారు నడుపుతున్నగా ఒక గొర్రె అతన్నిపై దాడి చేసి అతని కాలును కొరుకుతుంది. అప్పుడు టక్కర్ కారు వెనక వైపుకు వెడతాడు. ఆ కారు వెళ్లి లోయలో పడుతుంది. కాని వీళ్లు ఎలాగోలా ముందే దుంకేస్తారు. అదే లోయలో హెన్రీ ఫాదర్ కూడా చనిపోయి ఉంటాడు.
ఇప్పుడు సమస్య ఏమిటంటే గాయపడిన గొర్రెల నుండి మిగతా గొర్రెలను రక్షించాలి. ఇంకోవైపు డాక్టర్లు అతని వెతుకుతూ ఉంటారు. కానీ అతను ఎక్కడ కనపడడు. ఈలోగా ఒక డాక్టర్ తన రీసెర్చ్ వస్తువులను పూడ్చి పెడుతూ ఉండగా ఒక గొర్రె అతనిపై దాడి చేసి చంపేస్తుంది. ఇంకోవైపు యంగర్ కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడు గ్రాంటు అతనికి అడ్డుగా వస్తాడు. అతను పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. గ్రాంటు నీ రీచెస్ గురించి నాకు తెలిసిపోయింది అని అంటాడు. యంగర్ ఒకవేళ నువ్వు కుక్కాయి ఉంటే నిన్ను కోసి గొర్రెలకు వేసేవాడిని అని అంటాడు. అప్పుడు అతనికి కోపం వచ్చి యంగర్ చేతిపైన కొరుకుతాడు. ఇంకోవైపు వీరు ముగ్గురు ఊరు వైపు వెళ్తూ ఉంటారు. టక్కరికు కాలు చాలా నొప్పి వేస్తుంది. అతను నడవలేకపోతాడు. అయితే అతను కాలికున్న బూటును తీసి చూస్తాడు. ఆ కాలిని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ కాలు గొర్రె కాలు లాగా మారిపోయి ఉంటుంది. ఆ గొర్రె కొరకడం వలన అలా జరిగి ఉంటుంది. ఈలోగా వాళ్ల వైపు చాలా గొర్రెలు వస్తూ ఉంటాయి. వాళ్లు వాటిని చూసి పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో వెళ్లి దాక్కుంటారు. వీళ్లు అక్కడ కొన్న ఊపిరితో ఉన్న ఒక గొర్రెను చూస్తారు. ఈలోగా అక్కడికి తన డాక్టర్లతో కలిసి యంగ్ అక్కడికి వస్తాడు. ఇదంతా జరగడానికి కారణం యంగర్ అని అర్థమవుతుంది. ఎందుకంటే అతను జెనెటిక్స్ లో మార్పులు చేసి గొర్రెలను పెంపొందిస్తూ ఉంటాడు. అందువల్ల చాలా డబ్బులు సంపాదించొచ్చు అని. ఇంతలో ఒక డాక్టర్ టక్కరికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. అది చూసి ఎక్స్ ఎంట్రీ అక్కడి నుండి పారిపోతారు. ఈలోగా అక్కడికి చాలా గొర్రెలు వచ్చేస్తాయి. ఇది చూసి ఎంట్రీ ఎక్స్ చాలా భయపడిపోతారు. పక్కనే ఒక గొయ్యి ఉంటుంది. ఎంట్రీ అందులో పొరపాటున జారి పడిపోతాడు. ఎక్స్ కాపాడడానికి ట్రై చేస్తుంది. యంగర్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాళ్లకి ఎటువంటి సహాయం చేయడానికి అతను వెళ్లడు. ఇంతలో వారిద్దరూ గొయ్యిలో పడిపోతారు. ఆ గొయ్యిలో అంత గొర్రెల మాంసంతో నిండిపోయి ఉంటుంది. వాళ్లు బయటపడడానికి మార్గం వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు గొర్రెలు చనిపోయిన మనుషుల మాంసాన్ని తింటూ ఉంటాయి. ఆ డాక్టరు టక్కరి కాలును పరీక్షిస్తూ ఉంటుంది. టక్కరి కాలు గొర్రెల మారిపోవడం ఆమె గమనిస్తుంది. ఈలోగా యంగర్ అక్కడికి వచ్చేస్తాడు. యంగర్స్ చేయి చూపిస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ యంగర్ చేయి కూడా గొర్రెల మారిపోతుందని అర్థం చేసుకుంటుంది. కాని ఆ విషయం యంగర్కు చెప్పదు. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే రీసెర్చ్ ఇంతటితోనే ఆపేస్తాడని ఆమె అతనికి చెప్పదు. ఇంకోవైపు ఎక్స్ ఎంట్రీ బయటపడే మార్గం గురించి వెతుకుతూనే ఉంటారు. ఈలోగా వాళ్లకి ఒక సొరంగ మార్గం కనిపిస్తుంది. ఆ సొరంగ మార్గంలో వీళ్లు వెళ్తూ ఉంటే వాళ్లపై ఒక గొర్రె దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఎక్స్ బయట పడిపోయి ఉంటుంది. యంగర్ లోపల ఉంటాడు. ఎక్స్ అతనికి సహాయం చేస్తూ ఉంటుంది. వెనకాల ఆ గొర్రె అతని కాలు లాగుతూ ఉంటుంది. అయితే ఎలాగోలా బయటకు పడిపోతాడు. ఆ తర్వాత ఆ స్వరంగాన్ని తగలబెట్టేస్తాడు. మరోవైపు యంగర్ ఇంటికి వెళ్లి అతను రెడీ అవుతూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. కాని తన గొంతు గొర్రెల మారి ఉంటుంది. మరోవైపు ఎక్స్ ఎంట్రీ సొరంగ మార్గం నుండి బయటపడి మొహం కడుక్కుంటూ ఉంటారు. అక్కడ వాళ్లకి ఒక శబ్దం వినిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తారు. అక్కడ వారికి ఒక పెద్ద గొర్రె కనిపిస్తుంది. ఎక్స్ ఈ కళ్ళు గ్రాంట్ కండ్ల లాగే ఉన్నాయని గమనిస్తుంది. అంటే ఆ గొర్రె ఎవరో కాదు గ్రాంట్ అని వాళ్ల అర్థం చేసుకుంటారు. గ్రాంటు వాళ్లపై దాడి చేయడానికి వస్తాడు. కాని వాళ్లు బయటపడి పోతారు. ఇంకోవైపు ఈ లేడీ డాక్టర్ విరుగుడు మందు కనిపెడుతూ ఉంటుంది. ఈలోగా టక్కర్ మొహం గొర్రెల మారుతూ ఉంటుంది. అతను పూర్తిగా గొర్రెల మారిపోయేలోగాని ఆ డాక్టర్ అతనికి విరుగుడు మందు ఇచ్చేస్తుంది. ఇంకోవైపు యంగర్ గొర్రెలు అమ్మటానికి ఒక ప్రోగ్రామ్ ని రెడీ చేసి పెట్టాడు. ఆ ప్రోగ్రాంలో యంగర్ మాట్లాడుతూ ఉంటే అతని గొంతు విచిత్రంగా ఉంటుంది. ఇంకోవైపు ఆ లేడీ డాక్టర్ ఇదే ప్రోగ్రాంకి బయలుదేరుతుంది. ఆమె బయటికి రాగానే బయట గొర్రెలు డాక్టర్లను తింటూ ఉంటాయి. ఇది చూసి ఆమె అడవిలోకి పారిపోతుంది. అడవిలో ఆమె ఒక గుంతలో పడిపోతుంది. ఈలోగా అక్కడికి ఒక గొర్రె వస్తుంది. అది ఆమెను చంపేస్తుంది. యంగర్ తన గొర్రె పిల్లలను చూపిస్తూ ఉంటాడు. ఈలోగా ఆ ప్రోగ్రాం దగ్గరికి చాలా గొర్రెలు వచ్చేస్తాయి. ప్రోగ్రాంకి వచ్చిన వారిపై దాడి చేసి చంపేస్తూ ఉంటాయి. ఇంకోవైపు ఎక్స్ ఎంట్రీ మీకు ముగ్గురు ఇంటికి వెళుతూ ఉంటారు. యంగర్స్ ముందుగానే ఇంట్లో ఉంటాడు. అతను కూడా త్వరలోనే గొర్రెగా మారతాడు.
ఈలోగా ఆ ముగ్గురు ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంట్లోకి రాగానే వారికి ఒక పెద్ద గొర్రె కనిపిస్తుంది. అది వాళ్ళని చంపాలని ఉంటుంది. కానీ ఎక్స్ దానిపై అటాక్ చేసి దాన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఈలోగా ఆ ఇంటి దగ్గరికి చాలా గొర్రెలు వచ్చేస్తాయి. ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. హెన్రీ యంగర్ రూంలోకి వెళ్తాడు. రూంలోకి వెళ్లగానే అతని మాటల ద్వారా ఆ గొర్రెలు వీళ్ల ఫ్యామిలీ డిఎన్ఏతోనే తయారు చేయబడ్డాయని తెలుసుకుంటారు. హెన్రీకి చాలా కోపం వస్తుంది. కానీ అతను రూంలో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఎక్స్ హెన్రీ మీకు ముగ్గురు బాల్కనీలోకి వచ్చి చూస్తారు. కాని యంగర్ గొర్రెల మధ్యలో నుంచి వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే హెన్రీని ఒక గొర్రె కరిచింది అని తెలుస్తుంది. ఎంట్రీ వారిద్దరినీ కారులో వెళ్లిపోమని చెబుతాడు. మీకు కారు నడుపుతూ ఉంటే ఎక్స్ గొర్రెలను కాలుస్తూ ఉంటుంది. ఈలోగా యంగర్ పూర్తిగా గొర్రెల మారిపోతాడు. అక్కడే ఉన్న ఎంట్రీపై దాడి చేయడానికి వస్తాడు. వారిద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఈలోగా అక్కడికి ఒక చిన్న ఫ్లైట్ వస్తుంది. ఆ రెక్కలు తగిలి యంగర్ బాడీ కట్ అయిపోతుంది. అయినా సరే అతను మళ్లీ లేచి నిలబడతాడు. ఈలోగా అక్కడికి టక్కర్ విరుగుడు మందు తీసుకుని వస్తాడు. వారిద్దరికీ ఇంజెక్షన్ చేస్తాడు. ఈ ఇంజెక్షన్ వల్ల మీరు త్వరగా మామూలు మనిషి అవుతారని టక్కరి అంటాడు. కాని యంగర్ మామూలు మనిషి అయ్యాడని తేలక గొర్రెల మధ్యలోకి వెళతాడు. కాని అవి అతన్ని చంపేస్తాయి. ఇప్పుడు ఎక్స్కు వాటిలో చాలా చెత్త ఉంటుందని అర్థమవుతుంది. వాటిని బ్లాస్ట్ చేసి చంపేస్తారు. తర్వాత గొర్రెలకు మనసులు విరుగుడు మందు ఇచ్చి మామూలుగా చేసేస్తారు. కాని వాళ్ల దగ్గర ఉన్న ఒక కుక్క గొర్రెల అడుస్తూ ఉంటుంది. ఈ సీనుతోని మూవీ ఎండ్ అవుతుంది.